భర్త సహాయంతో భార్య భర్తను హతమార్చిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలీలో శనివారం చోటు చేసుకుంది. మృతుడి అక్క మేకల నీరజ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్ వయసు 36 సంవత్సరాలు. వంచనగిరి పిఏసిఎస్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు సునీల్. దామెర మండలం ఊరుగొండకు చెందిన లక్ష్మీ దంపతులు. లక్ష్మికి గతంలో మరొకరితో వివాహం కాగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని 12 ఏళ్ల క్రితం సునీల్ను రెండో వివాహం చేసుకుంది. ఈ జంట జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉండేది. అయితే లక్ష్మికి అప్పటికే సిరి అనే కుమార్తె ఉంది. ఆ కుమార్తె మొదటి భర్త నుంచి పొందినది. సునీల్ లక్ష్మి దంపతులకు చింటూ జన్మించాడు. అతని వయసు 6 సంవత్సరాలు కాగా సిరి వయసు 16 సంవత్సరాలు. సిరి ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలియడంతో సునీల్ 2 రోజుల క్రితం లక్ష్మి సిరిలను మందలించి కొట్టాడు. దీంతో మనసులో పెట్టుకున్న తల్లి మరియు కూతురు సునీల్ అక్క మేకల నీరజ శుక్రవారం సునీల్ ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకోవద్దని దంపతులకు నచ్చజెప్పింది. శనివారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకుందామని చెప్పి వెళ్ళింది. శుక్రవారం రాత్రి లక్ష్మి మరియు సిరి కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సునీల్ ఒంటిపై పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా నిప్పంటించారు. ఆయన కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సునీల్ మృతి చెందాడు. కాగా లక్ష్మీ సిరిలు కలిసి తన తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పండించారని, సునీల్ చనిపోవడానికి ముందు ఈ విషయాన్ని తనతో చెప్పాడని నీరజ తెలిపింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. సునీల్ అక్క శనివారం ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని మామునూరు ఏసీపీ తిరుపతి ఇన్స్పెక్టర్ ఏ మహేంద్రలు పరిశీలించారు. లక్ష్మీ సిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వివరాలు మరియు అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.